నమస్కారం లతాబొట్ల గారు. నమస్తే అండి. సిద్ధమంగళ సూత్రంలో శ్రీపాద స్వామివారు చెప్పిన 2498కి నెంబర్‌కి అర్థం ఏంటి మేడం అసలు? అసలు సిద్ధమంగళ స్తోత్రం అంటేనే చాలా మంగళకరమైన స్తోత్రము. యెస్. అవును. కల్పతరువు, కామధేనువు అవును. ఈ కలియుగంలో పఠించవలసిన అద్భుతమైన స్తోత్రము. హ్మ్. మీ కోరికలు నెరవేరటానికి హ్మ్. భగవంతుడు అనుగ్రహం, దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహం మీకు లభించడానికి చేసే స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఓహో! ఇందులో స్వామి మన స్తోత్రం చదువుతున్నప్పుడు దోచౌపాతి దేవలక్ష్మి సంఖ్యాబోధిత శ్రీచరణ. ఓకే. ఇప్పుడు ఆ సంఖ్య మీరు 2498 గురించి చెప్పండి అని అడిగారు. అవును. దో అంటే 2, చౌ అంటే 4, అవును. 9 అంటే భక్తి సంఖ్య అని స్వామి చెప్పారు. అవును. 8 అంటే మాయా సంఖ్య అని స్వామి చెప్పారు. అవును. దీనికోసము ఎంత బాగా వివరించారంటే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో చాలా డీటెయిల్డ్గా అసలు దోచౌపాతి దేవలక్ష్మి సంఖ్యాబోధిత శ్రీచరణ అని ఈ 2498 నెంబర్ గురించి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో 13వ అధ్యాయంలో స్వామి చాలా క్లియర్గా చెప్పారనమాట. ఓకే. దో అంటే 2, హ్మ్. చార్ అంటే 4, అవును. చౌ అవును. అంటే 4, హ్మ్. 2, 4 కలిపితే 24. 24 అక్షరాలు గాయత్రి మంత్రంలో ఉంటాయి. అవును. ఆ 24 అక్షరాలు గాయత్రికి ప్రతీక అవును. అని స్వామి చెప్పారు. ఓకే. ఇక్కడ ఏ విధంగా మనకి చెప్తున్నారంటే గాయత్రి శక్తి విశ్వవ్యాప్త శక్తి. ఆ శక్తితో సంబంధము స్థాపించుకునేట్ల సూక్ష్మ ప్రకృతి కూడా మనకి స్వాధీనం అవుతుందంట. ఓకే. దానివల్ల భౌతికము, మానసికము, ఆత్మకు సంబంధించిన క్షేత్రంలో అన్ని సంపదలను పొందు వీలు కలుగును అని ఓకే. స్వామి చెప్తున్నారు. శరీరం నందు ఈ విభిన్న అంగములు కూడా నాడులు కూడా శరీరం అంతటా వ్యాపించును. కొన్ని నాడులు కలిసిన ఎడల గ్రంథి అని పిలుస్తుంది. మన ఓకే. శరీరముకి నాడులకి హ్మ్. ఎలా సంబంధం ఉంటుందో ఈ గాయత్రి మంత్రముకి కూడా అలాగే సంబంధం ఉంటుంది ఒక్కొక్క గ్రంథికి అని స్వామి చెప్తున్నారు అనమాట. ఓకే. అంటే మన శరీరానికి గాయత్రి మంత్రానికి అంత సంబంధం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓం అను ఉచ్చరించినప్పుడు శిరస్సు పైన 6 అంగుళముల ప్రాంతం ఉంటుంది. హ్మ్. ఓం అన్నప్పుడు మనకి శిరస్సు పైన 6 అంగుళాల ప్రాంతం ఉంటుంది. ఓకే. అలాగే భూ అను దాన్ని ఉచ్చరించినప్పుడు కుడి కన్నుకపై 4 అంగుళములు ఉంటుంది. ఓకే. కుడి కన్నుపై 4 అంగుళములు. హ్మ్. భువ అను ఉచ్చరించినప్పుడు మానవుని త్రినేత్రం 3 అంగుళములు ఓకే. త్రినేత్రం ఉంటుంది. స్వహ అని ఉచ్చరించినప్పుడు ఎడమ కన్నుకి పై 4 అంగుళములు ఓకే. ఉంటుంది. హ్మ్. అప్పుడు ప్రాంతమునందు శక్తి జాగృతం అవుతుంది. అర్థమైందా అండి? అవును. ఓం భూర్భువస్వహ అన్నప్పుడు హ్మ్. మన తల మీద ఎన్ని అంగుళాలు చెప్పారు? 6 అంగుళాలు. అవును. కుడి కన్ను 4 అంగుళాలు, ఎడమ కన్ను 4 అంగుళాలు, హ్మ్. ఈ త్రినేత్రం 3 అంగుళాలు హ్మ్. అనేది శక్తి మనకి జాగృతం అవుతుంది. ఓకే. ఆజ్ఞాచక్రం ప్రాంతం నందు తాపని అని గ్రంథి అని ఉంటుంది మనకి. హ్మ్. అది సాఫల్య శక్తి జాగృతం చేస్తుంది మన ఒంట్లో. ఓకే. అయితే దో చౌపాతి 24 చెప్పింది ఎందుకు అంటే హ్మ్. 24 అక్షరాలతో గాయత్రి మంత్రం ఉంటుంది. ఓకే. ఎవరైతే నిత్యం గాయత్రి మంత్రం చేస్తారో హ్మ్. వాళ్ళ కుండలిని శక్తి జాగృతం అవుతుంది అని ఓకే. చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను. హ్మ్. ఓం భువ స్వహకి హ్మ్. ఏమేమి యాక్టివేట్ అవుతాయో నేను మీకు చెప్పాను. యెస్. అవును. ఏం చెప్పాను? శిరస్సు, అవును. కుడి కన్ను, అవును. ఎడమ కన్ను, త్రినేత్రము అవును. అని చెప్పాను. హ్మ్. ఇంకా స్వామి ఏం చెప్తున్నారు? ఎడమ కన్ను యందున్న సఫలత, ఓకే. ఎడమ కన్ను దగ్గర మనకి సఫలత అంటే ఏంటి? హ్మ్. జరగటం సఫలత యెస్. గ్రంథి హ్మ్. ఉంటుంది. పరాక్రమము అను శక్తిని జాగృతం చేస్తుంది. హ్మ్. కుడి కన్ను యందు విశ్వ అను గ్రంథి హ్మ్. నిబీడీకృతమై పాలన అను శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. ఎడమ చెవి అందున్న తుష్టి అని గ్రంథు, ఎడమ చెవి ఓకే. మంగళకరము అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. అంటే ఏంటి? శుభ ఫలితం. హ్మ్. కుడి చెవి యందు వరద అను గ్రంథు యోగము అనే శక్తి జాగృతం చేస్తుంది. కుడి చెవు వెనక. హ్మ్. నాసికము నందున్న రేవతి అనే గ్రంథము, నాసికం అంటే ముక్కు, హ్మ్. ప్రేమ అనే శక్తి మనలో నుంచి ఇస్తుంది. ఓకే. ప్రేమ శక్తి యొక్క సిద్ధి కొరకు. హ్మ్. అలాగే నాసిక మూలము నందున్న రేవతి అనే గ్రంథు ప్రేమ శక్తి. పై పెదవి అందున్న సూక్ష్మ పై పెదవి అది ఏం చేస్తుంది? మనకి సంజ్ఞ అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. ఇన్ని రకాల నాడులు ఇందాక చెప్పారు కదా స్వామి. అవును. ఎంత సైన్స్ ఉందండి ఇందులో. అవును. అలాగే క్రింది పెదవి అందున్న జ్ఞాన అను గ్రంథి మనకి తేజము అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. తేజం. హ్మ్. అలాగే
కంఠమునందున్న బర్గ అను గ్రంథి మనకి రక్షణ అను శక్తిని ఓకే. జాగృతం చేస్తుంది. హ్మ్. కంఠకూపమునందున్న గోమతి అనే గ్రంథము బుద్ధి అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. ఎడమవైపు ఛాతీ యొక్క భాగము దేవిక అనే గ్రంథి యందు నిబిడీకృతమైందనమాట. అవును. అది దమనము అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. కుడివైపు ఛాతీ యొక్క భాగం వారాహి అను గ్రంథి యందు నిబిడీకృతమై ఉంది. నిష్ఠ అనే శక్తి సిద్ధి కొరకు చేస్తుంది. ఓకే. ఉదరము పై భాగము చివరి ప్రకోటములు సింహని అనే గ్రంథిని ఉంది. అంటే ధారణ అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. ఎంత చెప్పారు, ఇది ఒక మనము చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. హ్మ్. అలాగే కాలేయమునందున్న ధ్యాన అనే గ్రంథి ప్రాణశక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. వేలమందున్న మర్యాద అనే గ్రంథము సంయమం అనే శక్తిని జాగృతం చేస్తుంది. నాభి అందున్న స్ఫుట అనే గ్రంథము తపో అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. పెనుభావము చివరభావు అంటే కింద మేధ అనే గ్రంథిని అంటే దూరదర్శిత అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. ఎడమ భుజమునందున్న యోగమాయ అనే గ్రంథి హ్మ్. అంతర్నీతము అనే శక్తిని జాగృతం చేస్తుంది. కుడి భుజమునందున్న యోగిని అనే గ్రంథి ఉత్పాదన అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. కుడి చేయి అందున్న ధారిణి అనే గ్రంథి సరసత అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఎడమ చేయి అందున్న ప్రభవ అనే గ్రంథి ఆదర్శ అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. కుడి మణికట్టు అందున్న ఊష్మ గ్రంథి సాహసం అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. కుడి అరచేతి అందున్న దృశ్య అను గ్రంథి వివేకం అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఎడమ అరిచేతి అందున్న నిరంజన అనే గ్రంథి సేవ అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఓకే. ఈ విధంగా గాయత్రి మంత్రంలో 24 అక్షరములకు మన శరీరం వివిధ ప్రాంతములందు 24 గ్రంథులకు ఆ గ్రంథులకు నిబిడీకృతమైన 24 రకములైన శక్తులను సన్నిహిత సంబంధము కలదు ఓకే అని స్వామి చెప్తున్నారు. హ్మ్. ఇది 24 సంఖ్య. ఓకే. 9 అనే సంఖ్య మార్పులకు లోని కాని బ్రహ్మతత్వము సూచించును. 8 అనే సంఖ్య మాయాతత్వము సూచించును. ఓకే. 8 అంటే మాయ, అవును. మహాలక్ష్మి మనకి. అవును. ఆ. దో చౌపాతి దేవులక్ష్మి అని అంటున్నాం మనం అన్నమాట. ఓకే. దో అనున్నది 2, సంఖ్య చౌ అనున్నది 4. హ్మ్. పతిదేవ శబ్దము జాగృతమై పరమేశ్వరుని 9 సంఖ్యను సూచింపగా హ్మ్. లక్ష్మీ శబ్దము మాయా స్వరూపమైన 8 సంఖ్యను సూచించున్నది. ఓకే. అందువలన 2498 అను సంఖ్య ఒక వింత సంఖ్య అయినది. తను గాయత్రి స్వరూపమనియు పరమాత్మననియు పరాశక్తిని కూడా తానేనని సూచించుటకు ఈ సంఖ్య శ్రీపాదుల వారు ఈ విధంగా అన్వయించారు. ఓకే. అది 2498 ఒక ఇది అనమాట. ఎస్ 2499 అనేదానికి మనిషిలోని ఒక్కొక్క భాగాన్ని బట్టి వివరించారు స్వామి. ఎస్. సో అయితే స్వామి చెప్తున్నది ఏంటి, 2, 4 గాయత్రిని పట్టుకోండి, నిత్యం గాయత్రి చేయండి, మీ కుడలిని శక్తి జాగృతం అవుతుంది. 8 మాయలో కొట్టుమిట్టాడకుండా 9 భక్తి సంఖ్యని పట్టుకోండి, నన్ను పట్టుకోండి, దైవాన్ని పట్టుకోండి అని చెప్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది 2498. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఎలాబరేటివ్ గా చెప్పాలి, మనకి సమయం సరిపోలేదు. మళ్ళీ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ దీని గురించి మరిన్ని విషయాలు మనం చెప్పుకుందాం. అందుకే నేను సిద్ధమంగళ స్తోత్రం ఇంటింటికి వెళ్ళి చేస్తాను. ఉగాది నుంచి మొదలు పెట్టాను, ప్రతి ఇంటికి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రం చేస్తాను, దీని గురించి అర్థం చెప్తూ ఉంటాను. అలాగా ఉగాది నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కొన్ని ఇళ్ళు అయ్యాయి, ఇంకొన్ని ఇళ్ళు కూడా చేయబోతున్నారు. అలా కంటిన్యూ 108 హౌసెస్ చేయబోతున్నాను. మొత్తానికి సిద్ధమంగళ స్తోత్రం 2498కి అర్థం చెప్పారు. అదేవిధంగా మీరు చేయబోయే కార్యక్రమం గురించి వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే.